అందరికీ నమస్కారం. మా ఊరి కోదండరామస్వామి వారి ఆశీస్సులతో, అలాగే మా అమ్మా నాన్న ఆశీస్సులతో ఏప్రిల్ 25, 2026 నాకు కుమారుడు పుట్టాడు. ఆ సంగతి మీ అందరికీ తెలిసిన సంగతే. కానీ బాబు పేగు మెడలో ఏసుకు పుట్టడం వల్ల, అలాగే అతను పుట్టిన జన్మ నక్షత్రం ప్రకారం తల్లిదండ్రులిద్దరికీ దోషం ఉందని చెప్పారు. 21వ రోజున శాంతి హోమము, శాంతి పూజ, శాంతి జపము, నవగ్రహ ఆరాధన, పూజలన్నీ చేయించాలని చెప్పారు. అందువలన కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి ఉభయ రామేశ్వర స్వామి వారి క్షేత్రం చిలుమూరు గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో ఈరోజు ఉదయం గణపతి పూజతో స్టార్ట్ చేసి, గణపతి పూజ అయిపోగానే బాబుని నాకు నువ్వుల నూనెలో చూయించారన్నమాట. అక్కడతో ఆ దోషం అనేది తొలగిపోయింది. తరువాత నవగ్రహ ఆరాధన, అష్టదిక్పాలకల ఆరాధన, కలశారాధన చేసి అది అయిపోయిన తర్వాతన నువ్వులు అలాగే బియ్యం దానం ఇవ్వాలని చెప్పారు. ఆ కార్యక్రమం కూడా అయిపోయిన తర్వాత ఇంకా హోమం స్టార్ట్ చేశారు. హోమంలో అష్టదిక్పాలకులని అలాగే నవగ్రహాలని అందరినీ ఆహ్వానించి అందరికీ అవిస్సునిచ్చారన్నమాట. అది అయిపోయిన తర్వాత నక్షత్ర బలిదానం కూడా, నక్షత్ర బలి పూజ కూడా చేయించారు. అది అయిపోయిన తర్వాత పూర్ణాహుతితో హోమం కూడా అయిపోయిందనమాట. సో ఇంకా అక్కడితో ఆ రోజుతో పూజలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అలాగే సేమ్ అదే రోజున బాబుకి నామకరణం కూడా చేశామన్నమాట. అన్విత్ రామ్ మార్కండేయ అని పెట్టాము. అన్విత్ అంటేనేమో శ్రీ మహావిష్ణువు, అలాగే శివుడి యొక్క మరో పేరు తెలివైనవాడు, అందరినీ కలగలుపుకునేవాడని అర్థము. రామ్ అంటే మా ఊరి కోదండ రామస్వామి వారి పేరు కలిసేలాగా నేను అది పెట్టాను. ఇంకా మార్కండేయుడు అంటే మార్కండేయ మహర్షి గురించి మీకు తెలిసిందే. ప్రాణాల కోసం యముడితో పోరాడి మరీ తన ప్రాణాలని దక్కించుకున్నాడు అనమాట. మా బాబు కూడా అలాగే చివరి నిమిషంలో మమ్మల్ని పెట్టిన టెన్షన్ అంతా ఇంత కదనమాట. అలాగే నక్షత్రం ప్రకారం డే అనే అక్షరం లేదంటే తాగుడంతంలో ఏదో ఒక అక్షరం కలిసేలాగా పేరు పెట్టమని చెప్పారు. అందువల్ల మార్కండే అని నామకరణం చేశాము. అదే రోజు ఊళ్ళో ఉన్నటువంటి అమ్మవారి చీర తీసుకొచ్చి బాబుని ఉయ్యాల్లో కూడా వేసేసామన్నమాట. తప్పులుంటే ఏమన్నా మన్నించండి. మాపై మీ ప్రేమ ఇలాగే ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.